అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాలరావు. ఎల్&టీ కంపెనీలో సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేసి 60 లక్షల రూపాయలు నష్టపోయిన వ్యక్తిని నేను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళుంటే ఇంతకుముందు పెట్టినటువంటి వీడియోలను ఒకసారి చూడండి. నా బాధేంటో మీకే అర్థమవుతుంది. నేను ప్రస్తుతానికైతే మానసికంగా బాగా కృంగిపోయి చాలా బాధపడుతున్నానండి. కానీ మీ కామెంట్లు చూసినప్పుడు జీవితం మీద బ్రతకాలి అనే ఒక ఆశ కలుగుతుంది. ఈ సమస్య గురించి పోరాటం చేయాలి అనే ఒక ఆశ కలుగుతుంది. మీరు కామెంట్ల రూపంలో నాకు ఎంతో మనోధైర్యాన్ని, మనశ్శాంతిని కూడా ఇస్తున్నారు. ఈ ఆపద సమయంలో ఇప్పుడున్నటువంటి ఈ క్లిష్టమైన పరిస్థితిలో నాకు సపోర్ట్ చేసి నాకు అండగా ఉంటున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చాలా అవసరం. మీ సపోర్ట్ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇలాగే ఉండాలని, ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి నన్ను ఆశీర్వదించండి. నేను పెట్టిన ప్రతి వీడియోను కూడా దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అదే మీరు చేసినటువంటి అతిపెద్ద సహాయం అండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. మొత్తం ఏదైతే నాకు ఒక విషయం అర్థమైందండి. తిండి తిప్పలు లేకుండా జరిగిన దాన్ని తలుచుకుంటూ రూములు కూర్చొని బాధపడుతూ ఉంటే మాత్రం పనులు కావు. పోనీ నా గురించి, నా సమస్య గురించి పట్టించుకొని దీన్ని పరిష్కరించే విధంగా మా వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే అది లేదు. ఎందుకంటే మాది ఒక మధ్యతరగతి కుటుంబం అండి. నాకు 2 అన్నయ్యలు, 3 అక్కయ్యలు. అందరి పరిస్థితి కూడా ప్రతిరోజు కూలికి వెళ్తే గానీ పూట గడవని పరిస్థితి మాది. మా అమ్మ ఇప్పటికి కూడా పత్తి చేనులో కలుపు తీయడానికి కింద పనికి వెళ్తుంది. అటువంటి పరిస్థితిలో ఉన్న మా వాళ్ళు వాళ్ళ రోజువారీ కూలి వదిలిపెట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు ఇబ్బందులు ఉన్నాడు సార్, కొద్దిగా కాపాడు సార్ అని ఎవరిని అడుగుతారండి? ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా సాధ్యంగా డబ్బులు కావాలి. కూలి పని వదిలిపెట్టుకుని వెళ్ళాలి. కూలి పని చేస్తే గానీ పూట గడవని పరిస్థితి. కాబట్టి మా వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అన్న ఉద్దేశంతో ఇంతవరకు నేను మా వాళ్ళు ఎవ్వరికి కూడా ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం చెప్పలేదు. అందుకే మా వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని నేను బాగా ఆలోచించి ఒకటి డిసైడ్ అయ్యానండి. నేను రూమ్ లో కూర్చుంటే మాత్రం పనులు అవ్వవు. నా మీద నమ్మకంతో నాకు అప్పు ఇచ్చిన వాళ్ళ గురించి అయినా సరే నేను బయటికి వెళ్లాల్సిందే. అలాగని ఎవరి దగ్గరికి వెళ్తామండి? నాకు తెలిసి నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో నా సమస్యను పరిష్కరించగలిగే ఒకే ఒక్క వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందా అంటే నాకు తెలిసి ఖచ్చితంగా అవుతుంది. మన వాళ్ళు చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవమని చెప్పి కామెంట్ లో పెట్టడం జరిగింది. థ్యాంక్స్ అండి, చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. నా మేలు కోరుకొని నాకు మంచి విషయాలు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ సార్ ఎక్కడ ఉంటారు, వారిని ఎలా గెలవాలి, వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో కూడా మనకు తెలియదు కదా. పవన్ కళ్యాణ్ సార్ ఉండేటటువంటి ఎమ్మెల్యే క్యాంప్ వచ్చేసి పిఠాపురం. ఆ విషయం నాకు కూడా తెలుసు. అలాగని అక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్ సార్ అక్కడే ఉంటారా అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వారు రకరకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏ సమయంలో ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఒకవేళ నేను పిఠాపురం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ సార్ వచ్చేదాకా నేను అక్కడే ఉన్నాను అనుకోండి, పవన్ కళ్యాణ్ సార్ రాగానే నేను వెళ్ళి సార్ని ప్రశాంతంగా కలవడం కుదురుతుందా అంటే చెప్పడం చాలా కష్టమే. ఎందుకంటే నాలాంటి వాళ్ళు వేల మంది వస్తారు అక్కడ. నాకు లాగా సార్ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసేటోళ్ళు సమస్యలతో చాలా మంది ఉంటారు అక్కడ. అంతమంది జనాల్లో ఆ గోలలో నేను చెప్పే మాట సార్కి సరిగ్గా వినపడిద్దో లేదో కూడా చెప్పడం చాలా కష్టమే. అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యానండి. నేనైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సార్ని కలవాలి. నాకు పవన్ కళ్యాణ్ సార్ కొంత సమయాన్ని కేటాయించి నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా వినాలి. పవన్ కళ్యాణ్ సార్ గారు మనసు పెట్టి నా సమస్య ఏంటి ఖచ్చితంగా నా సమస్య పరిష్కారం అవుతుంది. నా సమస్య అంటే నా ఒక్కడదే కాదండి, ఎల్&టీ కంపెనీలో చాలా మంది కాంట్రాక్టర్ల సమస్యలు కూడా ఇవే. కాకపోతే పాపం వాళ్ళు జార్ఖండ్, రాంచీ, బీహార్ అటుండి వచ్చిన వాళ్ళందరూ కూడా, నేను ఒక్కనే తెలుగు ఇందులో. కాబట్టి నాతో పాటు వాళ్ళందరి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అక్కడ ఎంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారో తర్వాత మీకు ఒక వీడియోలో చూపిస్తాను. కాబట్టి నాతో పాటు వాళ్ళందరి సమస్యలు కూడా పరిష్కారం అవ్వాలి, అది నా కోరిక. కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ని కలవాలంటే పవన్ కళ్యాణ్ సార్ ఏ సమయంలో ఎక్కడుంటారో, ఏ సమయంలో ప్రశాంతంగా ఉంటారో, ఏ సమయంలో నేను వెళ్ళి నా సమస్య అని చెప్తే ప్రశాంతంగా వింటారో అలా తెలిసిన వ్యక్తి ఒకతను కావాలి నాకు. ముందు పవన్ కళ్యాణ్ సార్ని కాదండి, పవన్ కళ్యాణ్ సార్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిని పట్టుకోవాలి. అలా ఆ వ్యక్తిని పట్టుకోవాలంటే అంతకంటే ముందు ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి గురించి తెలిసిన వాళ్ళను ముందు పట్టుకోవాలి. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి. దీనికి చాలా ఓపిక ఉండాలి. మనం అనుకున్నంత తొందరగా అయితే సమస్య పరిష్కారం అవ్వదు. కాబట్టి దీనికి ఖచ్చితంగా చాలా ఓపిక ఉండాలి. అంతకంటే ముందు అక్కడికి ఇక్కడికి తిరగడానికి, ఛార్జీలకి, భోజనానికి డబ్బులు కావాలి. కాబట్టి నేనేం ఆలోచిస్తున్నానంటే నాకు దగ్గరలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఎవరినైనా మంచి నాయకుడిని పట్టుకొని నా సమస్య మొత్తం పూర్తిగా వివరించి నన్ను పవన్ కళ్యాణ్ సార్కి కల్పించి నా సమస్యను పరిష్కరిస్తే నీకు ₹1,00,000 ఇస్తా అని చెప్తా. నేను అన్న విషయం కొంచెం క్లారిటీగా వినండి. నన్ను పవన్ కళ్యాణ్ సార్కి కల్పిస్తే సరిపోదు. సార్కి కలిసిన తర్వాత నేనేం చెప్పాలో నేను చెప్పుకుంటా, మీరు కూడా మీ తరపు నుండి మీరేం చెప్పాలో అవి చెప్పి మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ సార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలి. అలా ఎవరికైనా ₹1,00,000 ఇచ్చి నా సమస్యని
పరిష్కరించుకుందాం అనుకుంటున్నానండి. అయితే మీరు అనొచ్చు, దీనికి ₹1,00,000 అవసరమా అని. ఏ పనైనా సరేనండి, ఇప్పుడున్న పరిస్థితిలో తొందరగా పని అవ్వాలంటే ఎన్ని ఎక్కువ డబ్బులు ఇస్తే అంత తొందరగా పని అయింది. ఉదాహరణకి వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, బస్సుకి వెళ్తే ₹1,500 బస్ టికెట్. అక్కడికి వెళ్ళడానికి పట్టే సమయం 13 గంటలు. అదే ఫ్లైట్కి వెళ్ళాం అనుకోండి, ఆన్లైన్లో చూస్తే టికెట్ వచ్చేసి 6,500 ఉంది. వెళ్ళడానికి పట్టే సమయం 1 గంట. అంటే డబ్బులు పెరిగిన కొద్దీ సమయం తగ్గింది. కాబట్టి సమస్య తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడున్నటువంటి ఈ క్లిష్టమైన పరిస్థితిలో నాకు తక్కువ సమయంలో పని అవ్వాలి కాబట్టి ₹1,00,000 తీసుకున్నా పర్లేదు, నాకు తొందరగా పని అయితే చాలండి. ఇంకో విషయం ఏమిటంటే, నాకు ఈ సమస్య పరిష్కారం అయితే నేను నష్టపోయిన ₹60,00,000 ప్లస్ నేను ఆల్రెడీ పని చేసి అక్కడ ఉన్నటువంటి డబ్బులు హోల్లో ఉన్నవి అవి ఒక 12 లక్షలు, మొత్తం కలిపి ₹72,00,000 నాకు రావాల్సిన డబ్బులు. ఇందులో ₹1,00,000 పోతే వచ్చే నష్టం ఏంటండి? ఇంకా 71,00,000 మిగులుతాయి కదా. ముందైతే ఏదో రకంగా నా చేతికి నా డబ్బులు నాకు వస్తే, నా మీద నమ్మకంతో నాకు ₹60,00,000 అప్పిచ్చిన వారందరికీ నేను అంతే నమ్మకంతో వాళ్ళ డబ్బులన్నీ వాళ్ళకి ఇస్తే, అదే నా జీవితంలో నేను సాధించే గొప్ప విజయం అండి. అది నా మనసుకు చాలా సంతృప్తినిచ్చే విషయం. కాబట్టి ₹1,00,000 పోయినా పర్లేదు, ముందైతే ఏదో రకంగా నా సమస్యను పరిష్కరించుకోవాలి. అప్పులన్నీ తొందరగా తీర్చేయాలి. కాబట్టి నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాంటిదో దయచేసి కామెంట్ రూపంలో మీరు కూడా తెలియజేయండి. అయితే ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ₹320 కంటే ₹1 కూడా నా దగ్గర ఎక్కువ లేదండి. అందుకని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను ప్రార్థించేది ఏమిటంటే, నేను ఆలోచిస్తున్న విధానం కరెక్టే అని మీకు అనిపిస్తే, వీడు నిజాయితీపరుడు, నమ్మకస్తుడు, ఇటువంటి వ్యక్తి చనిపోకూడదు అని మీకు అనిపిస్తే, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ అకౌంట్ నెంబర్ కానీ లేదా పక్కనే కనిపిస్తున్నటువంటి ఈ ఫోన్ పే నెంబర్ కానీ మీకు తోచినంత అమౌంట్ నాకు పంపించండి. నా ఈ సమస్య పరిష్కారం కాగానే మీరు నాకు ఎంతైతే అమౌంట్ ఇచ్చారో దానికి డబల్ ఇచ్చే బాధ్యత నాది. అంటే ఉదాహరణకు మీరు ₹500 ఇచ్చారనుకోండి, నేను మీకు ఇచ్చేటప్పుడు ఈ సమస్య పరిష్కారం అవ్వగానే ₹1000 ఇస్తానండి. ఎందుకనంటే నేను ఎవరో తెలియకుండా మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను ఆపదలో ఉన్నాను కాబట్టి నా ఆపద నుండి గట్టెక్కించడానికి మీరు చేస్తున్నటువంటి సహాయం ఇది. మీకు కూడా డబ్బులు ఊరికే రావు కదండి, ఏదో రకంగా పని చేస్తేనే వస్తాయి కదా. అటువంటి డబ్బులు మీరు నాకు ఇచ్చినప్పుడు మీకు ఏ ప్రతిఫలం లేకపోతే నాకు కూడా మంచిగా అనిపించదు. అందుకని నాకు ఇచ్చినందుకు నాకు సహాయం చేసినట్టుగా ఉండాలి, దానివల్ల మీకు ప్రయోజనం కూడా ఉండాలి. కాబట్టి నా యొక్క బాధని అర్థం చేసుకుంటున్నారని భావిస్తున్నాను. అయితే మీరు నాకు డబ్బులు పంపించిన తర్వాత ఫోన్లో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి, ఆ స్క్రీన్ షాట్ ఫోటో మరియు మీ ఫోన్ నెంబర్ ఈ రెండు కలిపి ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి ఆ ఫోటో మీ ఫోన్ నెంబర్ రెండు కలిపి పంపించండి. నేను వాటిని చూసిన తర్వాత మీ ఫోన్ నెంబరు పక్కన మీరు ఎంత అమౌంట్ నాకు పంపించారు ఇవన్నీ డీటెయిల్స్ కూడా నా డైరీలో రాసుకుంటా. మీ ఫోన్ నెంబర్ పంపించండి అని నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నేను మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మీకు మళ్ళీ ఫోన్ పే చేయనండి. మీ ఫోన్ నెంబర్కి నేను ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉంటారో మీది ఏ ఊరో కనుక్కొని మీరు ఎంత దూరంలో ఉన్నా పర్వాలేదు, నేను మీ దగ్గరకి నా ఫ్యామిలీతో పాటు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకొని మీ డబ్బులు మీకు ఇస్తాను. ఎందుకని మీ ఇంటికి నా ఫ్యామిలీతో పాటు వస్తానన్నా అంటే, మీరు ₹10 ఇచ్చినా సరే ఆ ₹10 వెనక ఉద్దేశం ఏంటంటే నేను బతకాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని అర్థం. అంటే మీరు నాకు పునర్జన్మనిస్తున్నారని అర్థం. అలాంటి దైవ సమానులైన మిమ్మల్ని నా కంటితో చూడాలి కదండి. కాబట్టి మీ ఊరొచ్చి మిమ్మల్ని కలిసి మిమ్మల్ని చూసి మీ ఆశీర్వాదం తీసుకొని మీతో ఒక వీడియో చేసి మీ యొక్క గొప్ప మనస్సును మీ యొక్క దయాగుణాన్ని అందరికీ తెలియజేయాలన్నది నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం. ఒక్క విషయం మాత్రం నేను మీకు ఖచ్చితంగా మాటిస్తున్నానండి, నాకు ఎవరైతే ఇప్పుడున్న ఈ క్లిష్టమైన పరిస్థితిలో నాకు సహాయం చేస్తున్నారో మీ అందరి పేర్లు కూడా నేను నా డైరీలో రాసుకుంటాను. కాబట్టి మీ కుటుంబంలో కూడా ఎప్పుడైనా ఆపదలు కానీ ఇబ్బందులు కానీ ఎదురైతే అటువంటి సమయంలో నేను బ్రతికున్నంత వరకు కూడా తప్పకుండా నేను ఎంతవరకు సహాయం చేయగలను అంతవరకు సహాయం చేస్తానండి. దయచేసి నన్ను నమ్మండి. ఎందుకనంటే మీరు చేస్తున్నది సహాయం మాత్రమే కదండి, నాకు పునర్జన్మనిస్తున్నారు. అలాంటప్పుడు నేను మీతో కృతజ్ఞతతో లేకపోతే ఎలా? కాబట్టి దయచేసి నన్ను నమ్మండి. మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో ఒమ్ము చేయను. మీ కుటుంబంలో ఒక సభ్యుల్లో నన్ను భావించి మీరు నాకు ఈ ఒక్క సహాయం చేసి బ్రతకడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటా. మీ దగ్గర ఒకవేళ డబ్బులు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రస్తుతానికైతే నేను చాలా పెద్ద ఆపదలో ఉన్నానండి, దయచేసి నన్ను ఆదుకోండి, నన్ను బ్రతికించండి. నా సమస్య పరిష్కారం అవ్వంగానే ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా మీ డబ్బులన్నీ కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చే బాధ్యత నాది. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని ఇంకో కొంతమందికి పంపిస్తారండి. కాబట్టి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి, నా బాధ మీకు అర్థమవుతుంది కాబట్టి ఒక్కసారి నన్ను ఆదుకొని చూడండి. నేనేంటో తర్వాత మీకే అర్థమవుతుంది. కామెంట్ రూపంలో నాకు మనోధైర్యాన్ని మనశ్శాంతిని ఇస్తున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడున్న
పరిస్థితుల్లో నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరండి. ఆ వీడియో చూసి కామెంట్ పెట్టే మీరు తప్ప. దయచేసి వీడియో చూడండి, నా బాధను అర్థం చేసుకోండి, 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇదే మీరు చేసేటువంటి గొప్ప సహాయం. ఒకవేళ నా సమస్య పరిష్కరింపబడి నేను బ్రతికితే ఒక మంచి వ్యక్తిని బ్రతికించాం అనేటటువంటి సంతృప్తిని మీకు ఇచ్చేటువంటి బాధ్యత నాది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరు నా బాధను సహృదయంతో అర్థం చేసుకొని నన్ను ఈ ఆపద నుండి గట్టెక్కిస్తారని ఆశిస్తూ మీ ముత్యాలరావు. ధన్యవాదాలు.